హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదిరిపోయే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రైతులకైతే రుణమాఫీ డబ్బులైతే రూ. 2,00,000 మరి క్రెడిట్ చేయబోతున్నారు. మరి ఎప్పుడు క్రెడిట్ చేస్తున్నారు? మరి ఏ సంవత్సరంలో ఉన్న వారికి చేసిన వారికి రుణం చేసిన వారికి క్రెడిట్ చేస్తున్నారు? ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకెళ్ళే ముందు షేర్ చేయండి. ఒక చిన్న లైక్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ఇన్ఫర్మేషన్ అందరికి కూడా యూజ్ అవుతుందనమాట. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ ఇక రైతు రుణమాఫీ డబ్బులైతే 2018 లోపు ఎవరైతే చేశారో రుణాలు 2,00,000 వరకు వారికి మాత్రమే అని చెప్పడం జరిగింది. తర్వాత ఇక 2023 వరకు కూడా చేసేవారికి కూడా చేస్తామనేసి కూడా చెప్పడం జరుగుతుంది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి కూడా రుణాలు ఒకే దఫాలో 4 విడతలుగా చేసినా 50, 50, 50,000 అలా 4 విడతలుగా పంపిణీ చేసినా కూడా ఒకే దఫాలో కూడా విడుదల చేద్దాము అనేసి చేస్తామనేసి హామీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకైతే చెప్పడం జరిగింది. ఒకే దఫాలో రూ. 2,00,000 అయితే మీకైతే ఒకేసారి 2018 సంవత్సరం లోపు, అలాగే 2023 సంవత్సరం లోపు ఎవరైతే 2,00,000 రుణాలు చేశారో, క్రాప్ లోన్స్ తీసుకున్నా కూడా, వాళ్ళకు ల్యాండ్ రుణాలు తీసుకున్నా కూడా, వేరు వేరు బ్యాంకుల్లో 2,00,000 ఉన్నా కూడా మీకు తప్పకుండా అయితే మేమైతే రుణమాఫీ చేస్తామనేసి మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా అయితే మీకు రుణమాఫీ చేస్తామనేసి చెప్పడం జరిగింది. ఇక మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు 9,000 కోట్ల నిధులైతే తీసుకొని 2,000 కోట్ల నిధులు మన రైతులకు రుణమాఫీ డబ్బుల గురించే కేటాయించడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికైతే ఒకే దఫాలో 2,00,000 రుణమాఫీ అయితే చేస్తామనేసి చెప్పడం జరిగింది. ఈ 2018, 23 సంవత్సరంలో ఎవరైతే 2,00,000 రుణాలు చేశారో వడ్డీ కట్టనవసరం లేదు. 2,00,000 వరకు అమౌంట్ ఉంటే మీకు వెంటనే అయితే ఈ జనవరి 30 లోపు, అంటే రిపబ్లిక్ డే 26th వరకల్లా మీకు ఖచ్చితంగా అయితే ఈ రుణమాఫీ చేస్తాము. ఎవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళకైతే వెంటనే అయితే చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. చూసారు కానీ పట్టా పాస్బుక్ జిరాక్స్, అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కూడా ఉండాలి, రన్నింగ్లో ఉండాలి. ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకొని, ఆధార్ కార్డ్ ఫోన్ నెంబరు, మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని, ఈకేవైసీ అంటే ఏం లేదు, అప్డేట్ చేసుకోవడమే. వెంటనే మీరు అప్డేట్ చేసుకోండి. ఏమైనా కొత్తగా మార్పులు చేర్పులు వస్తాయి కదండి, అవి అప్డేట్ చేసుకోండి. చూసారు కానీ ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేయండి.